మామిడి కొమ్మని విరగొట్టించి పెట్టేసి కొద్దిగా నీళ్లు తీసుకురా అన్నారు. నేను ఎందుకు నీళ్లు తీసుకురా తెలియని ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చేసాను. అయ్యో! ఇంత నీళ్ళు తీసుకొచ్చావా? అయితే చాలా నా మంత్రం చెప్పాలి నేను అని చెప్పి ఆ బకెట్ నీళ్ళును తీసుకొని మంత్రం చెప్పారు. ఆ చిన్న పుల్ల మీద అభిషేకం చేశారు. చేసి ఇది పరమగురు స్థానం ఇది. నేను పరమగురుని రమ్మని పిలిచాను ఇక్కడ. వారు ఒప్పుకున్నారు. శాశ్వతంగా ఈ చోటలో పరమగురు ఉంటారు. ఈ చోట మార్క్ చేసుకో అన్నారు. దానికి చిన్న రాయి పెట్టి చిన్న దిమ్మలా కట్టి పెట్టాం. అదే ఇప్పుడు గణపతి ఆలయం అయింది. ఓకే. సరే అది కొంతకాలం తర్వాత ఒక ఆలయం నిర్మాణం చేసి ఆలయంలో ఏదో ఒకటి పెడితే కానీ ప్రజలు ఏ విగ్రహం పెడతారని అడుగుతారు. అది పరమగురు స్థానం, అక్కడ విగ్రహం అక్కర్లేదంటే ఎవరు ఇది ఒప్పుకోవట్లే. ఏ విగ్రహం మళ్ళీ అదే అడుగుతున్నారు.